అందరికీ నమస్కారం. డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. నేను మీ వెంకటేశ్వర్లు. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా మనం ప్రధాన వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషిద్దాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చివరిదాకా వీడియో చూడండి. ప్రధానమైన వార్తలన్నింటినీ కవర్ చేద్దాం. వాటిలో కామెంట్స్ ఏదైనా ఉంటే, ఒకవేళ దురుద్దేశంగాను లేకపోతే అసందగ్ధమైనటువంటి ప్రసంగాలు ఉన్నా, లేకపోతే దీని గురించి ఇది చెప్పలేదన్నా చెప్పారన్నా ఏదో ఒక విషయం కామెంట్ చేయండి. తర్వాత లైక్ చేయండి. మీరు లైక్ చేసినందువల్ల నా ఛానల్ మరింత మందికి చేరుతుందనేసి ఒక యూట్యూబ్ అల్గారిథం ప్రకారంగా నా అభిప్రాయం. ప్లీజ్ లైక్ చేయండి. సరే, ఈరోజు ఈనాడుని పరిశీలిద్దాం. మొదటి పేజీలో వెంకన్న బ్రహ్మోత్సవాలు వైభవంగా ఆరంభమయ్యాయండి, దాని గురించి రాసుకొచ్చారు. అలాగే తెలుగు సంస్కృతి దేశ నాగరికతకు పునాది అని చెప్పి మన ఉపరాష్ట్రపతి చెప్పారు. ఆయన కూడా రాధాకృష్ణ గారు ఈ ఉత్సవాలకి హాజరయ్యారండి. తర్వాత మరో 10,000 సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలలో మరో 10,000 సీట్లు అంటే ఇది కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందండి. దేశవ్యాప్తంగా 10,000 సీట్లు పెరగనున్నాయండి. చాలా మంచి పరిణామం. పిల్లలకి నీట్ రాసే వాళ్ళకి మాత్రం ఇది శుభ పరిణామంగా చెప్పాలి. నేడు మెగా డిఎస్సి ఉత్సవం. మెగా డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థులందరితోటి ఈరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఒక ఉత్సవంగా జరిపి వాళ్ళకి నియామక పత్రాలు జారీ చేసే కార్యక్రమం నిర్వహిస్తున్నారండి. మళ్ళీ ఏదైతే డీటెయిల్గా ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడొచ్చు. ఇది ముందు చెప్పుకుందాం. జిఎస్టి ప్రభావంతో వాహనాల రిజిస్ట్రేషన్ జోరు. జిఎస్టి ప్రభావం చాలా వరకు కనిపించిందండి. తొలి రోజు 2,991 రిజిస్ట్రేషన్లు అయ్యేవండి. ఇది కార్లు, మోటారు వాహనాలు విపరీతంగా సేల్స్ జరిగాయి. ఎందుకంటే 10% దాదాపు జిఎస్టి రూపంలో ధర తగ్గుతుంది కాబట్టి చాలా మంది కొనుగోలు చేశారు. 100 కోట్లు ఊడ్చేశారు. పులివెందుల్లో గ్రీనరీ అలాగే సుందరీకరణ 29 కోట్లు. జగన్ ప్యాలెస్ పచ్చదనం కోసం 5.79 కోట్లు. ఇదంతా పులివెందుల్లో జరిగినటువంటి దందా అండి. చాలా చోట్ల పనులు చేయకుండా బిల్లులు చెల్లింపు. వైకాపా హయాంలో అక్రమాలపై విచారణకు సభా సంఘాన్ని నియమించాలి. శాసనసభలో ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. చాలా చోట్ల అసలు పనులే జరగలేదు. హడావిడిగా చివరికి వచ్చేసరికి గబగబా రిలీజ్ చేసి డబ్బులు ఇచ్చేశారు కాంట్రాక్టులకి. వాళ్ళ తాలూకు అనుయాయులకి పనులు ఇచ్చారు. పనులు చేయకుండానే డబ్బులు చెల్లించారని చెప్పేసి ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. దాని మీద ఒక సభా సంఘాన్ని ఏర్పాటు చేసి విచారణ చేయించాలని. అది ఈ వార్త. ఆంధ్రాలో కొని తెలంగాణలో విక్రయం. ఉచిత ఇసుక పక్కదారి పట్టిస్తున్న అక్రమార్కులు. ఇసుక ఒక సదుద్దేశంతో ఉచిత ఇసుక కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడితే అది ఏ విధంగా అక్రమార్కులకు అండగా మారింది అనేది ఈ వార్తలో చూద్దామండి. బగ్గుమన్న లే లడక్ రెండు కూడా కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉన్నప్పుడు ఈ లే అన్నది ఇప్పుడు రాష్ట్ర హోదా కల్పించాలని చెప్పేసి అక్కడ పెద్ద యాజిటేషన్ వచ్చిందండి. అది హింసాత్మకంగా కూడా మారింది. మరి పక్కనే నేపాల్ తాలూకా సెగలు ఇక్కడికి కూడా సోకినట్టు కనిపిస్తున్నాయి. రాష్ట్ర హోదా కల్పించాలని చెప్పేసి వాళ్ళు తొందరపడుతున్నారు. దాని మీద యాజిటేషన్ చేస్తున్నారు. లాభాల్లో బంగారు కొండని లోపల పేజీలో ఉందండి. బంగారం చాలా వరకు లాభాలు అంటే స్టాక్ మార్కెట్ లో కంటే కూడా బంగారం మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు చాలా లాభాలు పొందారని దీని తాలూగా లోపల వార్త తాలూకు సారాంశం. రెడ్ బుక్ అంటున్న వాళ్లకు డిజిటల్ బుక్ చూపిస్తాం. కార్యకర్తలతో సమావేశం చేశారండి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆయన సమావేశం ఆశాంతం కూడా ఏ విధంగా అంటే మనం వచ్చాక వాళ్ళ మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటాం అన్నది గట్టిగా భరోసా ఇచ్చారండి. మొట్టమొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు. తన వెనకున్న వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలంటే తన ప్రత్యర్థుల మీద గట్టిగా చర్యలు తీసుకోవాలి. ఎదుటివాడిని ఎంత బాగా కొడితే మన వెనకున్న వాడు అంతా సంతోషిస్తాడు అని చెప్పి ఒక సిద్ధాంతం మొదటి నుంచి ఉంది. దాన్నే ఇప్పుడు మరి వాళ్ళ కార్యకర్తలని స్ట్రాంగ్ చేయడం కోసం బుక్స్ అన్ని మార్చారు. మొదటేమో రెడ్ బుక్ కాదు, మీది రెడ్ బుక్ అయితే మాది గుడ్ బుక్ అన్నారు ఒక సందర్భంలో. దాని మీద ఒక స్టోరీ కూడా చేస్తాం. అయితే గుడ్ బుక్ తర్వాత బ్లూ బుక్ అన్నారు. మరి ఇంకోటి ఆ బ్లూ బుక్ అంతా పోయి ఇప్పుడు డిజిటల్ బుక్ అని చెప్పేసి మీరు కంప్లైంట్స్ ఇవ్వండి డిజిటల్ గా, అది మాకు చేరుతాయి. ఇక్కడ మొత్తం డిజిటల్ గా అది రికార్డ్ అవుతుంది, అది స్టోరేజ్ అవుతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చాక ఆ ఆఫీసర్స్ అందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి గట్టిగా చెప్పడం జరిగిందండి. అలాగే కార్యకర్తలకి చాలా వరకు భరోసా ఇచ్చారు. చాలా బాగా చేస్తాం, మేము బాగా చూసుకుంటాం ఈసారి అని చెప్పేసి. సార్ అతిపెద్ద ముప్పు. సర్ అనేది ఏదైతే ఈ ఓట్ల ప్రక్షాళన ఏదైతే ఉందో
అది సర్వే అయితే ఏదో ఉందో అది చాలా ముప్పు అని చెప్పేసి క్షుద్ర ఫ్యూక్తి అని చెప్పేసి అన్నారండి. అధికారమే లక్ష్యంగా ఓట్ల చోరీ, ధ్వజమెత్తిన సిడబ్ల్యూసి, గాజా మారణ హోమంపై మౌనం దారుణమన్న విమర్శ, బీహార్ ప్రజలు ఓటు శక్తిని చాటాలని పిలుపు, పాట్నా సమావేశంలో 2 తీర్మానాలు. సిడబ్ల్యూసి మీటింగ్ జరిగింది, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ మొట్టమొదటిసారిగా పాట్నాలో జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు పాట్నాలో జరగలేదు. ఎందుకంటే పాట్నా అంటే మరి బీహార్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని అక్కడ జరిపించారు. దాని మీద అది చాలా వరకు మాట్లాడారు. తర్వాత ముఖ్యంగా ఈ ఓట్ల సర్వే గురించి దాంట్లో చాలా ఓట్ల చోరీ జరిగాయి, అందులో దొంగ ఓట్లను చొరబడి గెలుస్తున్నారని చెప్పేసి భాజపా మీద విమర్శించడం జరిగింది రాహుల్ గాంధీ గారు. అదే రకంగా గాజా మారణ హోమంపై మౌనం దారుణమని విమర్శించారు. ఇది ఈయన మొదటి నుంచి విదేశీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం దేశ ప్రజలకు నచ్చడం లేదు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఎంటూ ఆచితూచి విదేశంగ వ్యవహారాలన్నీ చూసి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సినవి. కొన్ని మాటలు బయట ఉండి మనం మాట్లాడితే బాగుండదు, ఎంత గొప్ప వాళ్ళనే కావచ్చు, కానీ బయట ఉండి మాట్లాడితే అది అంత బాగుండదు. అది మాట్లాడితే దేశ భద్రతకి కూడా ముప్పు. దేశం తాలుగా వాణిజ్య వ్యవహారాలు, విదేశీ వ్యవహారాల్లో కూడాను అది ప్రభావం చూపుతుంది. వాళ్ళకి ఇండియాలో ప్రతిపక్షం ఈ విధంగా ఉంది, అధికార పక్షం మీద దాడి చేస్తుంది అన్నది ఒక పలచన అయిపోతాం పై దేశంలో. అలాంటి మాటలే ఆడుతుంటారు ఈయన. గాజా మారణ హోమంపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి ఈయన. దానికి అది దారుణం, ఇతను మౌనం ఎందుకు వహించాలి, ప్రధానమంత్రి ఏం మాట్లాడరు అని చెప్పి ఈయన అడుగుతుంటారు. అది దానికి సంబంధించిన స్టోరీ అండి. ఫ్యాన్సీ వేలం మాయాజాలం. ఇది జిఎస్టి తగ్గడంతో చాలా వరకు ఈ కార్లు, బైక్లు సేల్స్ పెరిగింది అన్నాం కదా, దాని మీద అనమాట ఈ ఫ్యాన్సీ నంబర్లు వస్తాయి. కొంతమందికి 9 కావాలి, 999 కావాలి, 49s కావాలి, 1 కావాలి, లేకపోతే ఆయన డేట్ ఆఫ్ బర్త్ కావాలి, లేకపోతే వాళ్ళకి వచ్చిన నంబర్ కావాలి, లేకపోతే ఏదో ఇలాంటి నంబర్ సెంటిమెంట్ చాలా మందికి ఉంటుందండి. ఆ సెంటిమెంట్ నంబర్ అనేది కావాలని డబ్బులు ఉన్న వాళ్ళు చాలా వరకు వెచ్చిస్తారు. దానికి కారు ఇంచుమించు కొంతమంది కారు ఖరీదు ఫ్యాన్సీ నెంబర్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, అంత ఖరీదు చెల్లించి. దానికోసం బిడ్స్ సేకరిస్తారండి. ఆ బిడ్స్ చేసిన దాంట్లో ఇక్కడ కూడా మాయాజాలం జరుగుతుందని చెప్పేసి ఇదో స్టోరీ చేశారండి. ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఏజెంట్లు పనిచేస్తుంటారు. ఈ ఏజెంట్స్ ఏం చేస్తుంటారంటే కొంతమందికి ఫోన్ చేసి మీకు వస్తుందండి, సరే మీరు ఎంత కోట్ చేశారో ఒకసారి చెప్పండి, అది ఇది అని చెప్పి ఇలా అంటున్నారు. దాని మీద ఇక్కడ ఇటీవల ఐఏఎస్ ఆఫీసర్ కి ఫోన్ చేసి కనుక్కున్నారంట. కనుక్కొని అయితే ఆయనకి డౌట్ వచ్చి ఆయన వెంటనే దీని మీద అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఇదంతా కదిలింది. అదేం చేస్తున్నారు వాళ్ళు తెలుసుకొని ఏం చేస్తారు, తెలుసుకొని దాని మీద కాస్త ఉదాహరణకి ₹1,00,000 హైయెస్ట్ బిడ్ వేశారు అనుకోండి ఎవరైనా, దాని మీద 2 లక్షలకి వస్తుంది మీకు కావాలా అని ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయితే ఎవరితో అడుగుతారు, ఓకే అంటారు. ఈయన 1,10,000 బిడ్ వేస్తారు, 1,10,000కి వచ్చేస్తుంది, 90,000 ఈయన ఉంచేసుకుంటారు, ఈ ఏజెంట్స్ ఉంచేసుకుంటారు. అంటే ఏంటిది, ఒక ₹1,00,000కి ఎవరికో వెళ్ళిపోవలసినటువంటి నంబరు 2 లక్షలకి వెళ్ళింది, కానీ ప్రభుత్వానికి 1,10,000 చేరింది, 90,000 వీళ్ళకి ముట్టింది. ఇది ఒక చిన్న మాయాజాలం, దాని గురించి ఇందులో ఉంది. ఇసుక గురించి డీటెయిల్ గా మనం మాట్లాడుకుందామండి. ఆంధ్రాలో కొన్ని, తెలంగాణలో విక్రయం చేస్తున్నారు. ఎలాగ కొనడం ఏంటి, అమ్మటం ఏంటి, ఉచిత ఇసుక కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. సాధారణంగా ఉచిత ఇసుక అన్న విధానం అనేది చాలా మంచి విధానం. దాంతో జరిగేటటువంటి పరోక్షమైనటువంటి లాభం చాలా పెద్దది. ఎందుకంటే చెప్పుకోవడం ఏంటంటే, ఇప్పుడు దేశం అభివృద్ధి కోసం చూస్తుంది, అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం. అభివృద్ధి చెందుతున్న దేశం అంటే అభివృద్ధిలో పెద్ద మేజర్ పార్ట్ ఏంటి అంటే మౌలిక వసతుల కల్పన అభివృద్ధి జరగాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటే మేజర్ డెవలప్మెంట్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో ప్రధానంగా కావాల్సింది కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ అంటే ఇప్పుడు కట్టడాలు అనేవి, అది ఒక ఇల్లు కానివ్వండి, ఒక బ్రిడ్జ్ కానివ్వండి, ఒక రోడ్డు కానివ్వండి, లేకపోతే ఒక ఆఫీస్ కానివ్వండి, ఏది కానివ్వండి, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిరంతరం కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండాలి. ఈ కన్స్ట్రక్షన్ కి కావలసినటువంటి ఏంటి కావాలి, వాటికంటే ప్రధానమైనటువంటి వస్తువు ఇసుక. ఇసుక లేకుండా కన్స్ట్రక్షన్ జరగదు. ఇసుకను మనం తీసుకుంటే అది ఫ్రీగా దొరికితే కన్స్ట్రక్షన్లు జరుగుతాయి, కన్స్ట్రక్షన్ జరిగితే అభివృద్ధి జరుగుతుంది. ఈ అభివృద్ధిలో పాటు చాలా మందికి ఉపాధి కలుగుతుంది, భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి దొరుకుతుంది. అభివృద్ధి జరుగుతుంటే ఆ కన్స్ట్రక్షన్ కి కావాల్సినటువంటి ఐటమ్స్ అన్ని కూడా అటువంటి బిజినెస్ జరుగుతుంది. ఇంత బిజినెస్ జరుగుతుంటే జిఎస్టి రూపంలో గవర్నమెంట్కి ఆదాయం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఉపాధి పొందుతున్నారో ఆ కార్మికులు ఉపాధి ఎక్కువ ఉన్నందువల్ల సంపాదన ఉంటే వాళ్ళకి కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఆ విధంగా అన్ని ఐటమ్స్ మీద కూడా
జిఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈ విధంగా సంపద సృష్టి జరుగుతుంది అనేది దాని తాలగే ఇన్నర్ మీనింగ్. ఎవరో అనుకుంటారు ఉచిత ఇసుక ఏంటి, ప్రభుత్వానికి ఆదాయం పోయింది. ప్రభుత్వానికి డైరెక్ట్ గా వచ్చే ఆదాయం ఎంతమందినో ఇబ్బంది పెట్టే ఆదాయం, ఎంతమందినో ఏడ్పించే ఆదాయం. అది కాకుండా ఇది పరోక్షంగా వాళ్ళు తింటూ వాళ్ళు కొంటూ దాని మీద పన్నుల రూపంలో అంటే దాని మీద జిఎస్టీ రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం చాలా ఆరోగ్యకరమైన ఆదాయం. కాబట్టి ఈ విధానం చాలా మంచిది. దీన్ని నేను విమర్శించడం లేదు, ఉచిత విధానాన్ని విమర్శించడం లేదు. కానీ ఇక్కడ జరుగుతున్న అక్రమాలు ఏవైతే ఉన్నాయో దాని మీద కూటమి ప్రభుత్వం దాన్ని అరికట్టకపోతే ఈ ఉచిత విధానం ఏదైతే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో అదే పాలసీ ప్రభుత్వాన్ని గజగజ ఆడించే అవకాశం ఉంటుంది. అది నేను చెప్పదలుచుకున్నది. ఇక్కడ ఏం రాశారు చూద్దాం. రాజమహేంద్రవరం లో రాసుకొచ్చారు. నిర్మాణ రంగంలో వేగం పెంచడం, కార్మికులకు మేలు చేయవచ్చుననే లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. దీనిని కొందరు అక్రమార్కులు అనుకూలంగా మలుచుకుని తెలంగాణకు ఎగుమతి చేస్తూ కోర్టులు ఆర్జిస్తున్నారు. ఈ దందాపై ఉభయ గోదావరి జిల్లాల అధికారులు సమగ్ర విచారణ చేస్తే పాత్రధారులు బండారం బయటపడే అవకాశం ఉంది. సరిహద్దు గ్రామాలే అడ్డగా దందా. తూర్పుగోదావరి, చిడిపి, కుమారదేవం, నాగేశ్వరపురం, అరికిరేవుల తదితర రీచుల నుంచి నిల్వ కేంద్రాల నుంచి తెలంగాణకు యథేచ్ఛగా ఇసుక సరఫరా అవుతుంది. ఏలూరు జిల్లాలోని సరిహద్దు గ్రామాల నిర్మాణానికి ఇసుక అవసరమని తీసుకెళ్తూ అక్కడి నుంచి తెలంగాణకు తరలిస్తున్నారు. జనవరి నుంచి సీతానగరానికి 50,000 మెట్రిక్ టన్నులు, రాఘవాపురానికి 30,000 టన్నులు, ఎర్రగొండవల్లికి జీలుగుమిల్లికి 10,000 మెట్రిక్ టన్నులు ఇసుక తరలింది. ఆయా గ్రామాల్లో 90,000 మెట్రిక్ టన్నుల ఇసుకతో చేపట్టిన నిర్మాణాలు లేవు. దీంతో ఇసుక పక్కదారి పట్టినట్లు జిల్లా భూగర్భ గనుల శాఖ అధికారులు నిర్ధారించారు. ఆల్రెడీ అధికారులకి అర్థమైపోయిందండి, రికార్డెడ్ ఎవిడెన్స్ తోని దొరికిపోయారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఆ సరిహద్దు గ్రామాల్లో ఎంత ఇసుక వెళ్ళింది ఆ పేరుతో. ఉదాహరణకి రాఘవపురానికి వెళ్ళాలి, 30,000 టన్నులు వెళ్ళింది రాఘవాపురం పేరుతో. అది బార్డర్. ఆ బార్డర్ లో 30,000 టన్నులు, ఆ ఒక్క గ్రామంలో 30,000 టన్నులు ఇసుకతో ఏ పనులు జరగలేదు, ఎవరు కట్టలేదు. అంత ఇసుకని ఉపయోగించి ఇల్లు కట్టలేదు. మరి అటువంటిది ఆ ఇసుక ఎక్కడ పోయిందంటే జస్ట్ బార్డర్ దాటింది, తెలంగాణలోకి వెళ్తుంది. అక్కడ ఉచితంగా దొరకదు కాబట్టి ఇది కొంతవరకు లాభసాటి అనిపిస్తుంది అవతల కొనుక్కున్న వాళ్ళకి, ఇతరులు అమ్మిన వాళ్ళకి కూడా. చెక్ పోస్టులు లేకపోవటం, అక్కడ చెక్ పోస్టులు అవన్నీ పెట్టి కరెక్ట్ గా ఎక్కడి నుంచి వస్తున్నావో ఏది చూపించు అని చెప్తే అంటే అంతా తేలిపోతుంది. ఇక ఈ మెగా డిఎస్సి ఉత్సవం అనేది లోకేష్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారండి. ఎమ్మెల్యేలంతా రావాలి, ఎమ్మెల్యేలంతా రావాలి. శాసనసభలో మంత్రి నారా లోకేష్ 150 రోజుల్లోనే మెగా డిఎస్సి ప్రక్రియ పూర్తి. అమరావతిలో నియామక పత్రాలు అందజేస్తున్నాం. 15,941 మంది డిఎస్సిలో ఉద్యోగాలు పొందారండి. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నియామక పత్రాలు ఇస్తారు. అయితే ఇదేంటంటే కేవలం 150 రోజుల్లో డిఎస్సి ప్రక్రియ పూర్తి చేశారు. గతంలో నోటిఫికేషన్స్ ఏవి వస్తే అందులో ఎక్కడో లూప్ హోల్ పట్టుకొని కోర్టులకు వెళ్ళటం, కోర్టులు దాన్ని స్టే ఇవ్వటం, ఆపేయడం ఇదంతా జరిగేది. కానీ అలాంటిది ఏది లేకుండా దీంట్లో కూడా 106 కేసులు వేశారటండి. ఇక వైకాపా నేతలు 106 కేసులు వేసి ఆపాలని చూశారు. పగడ్బందీగా నోటిఫికేషన్ ఇచ్చాం, ఒక్క స్టే కూడా రాలేదు, పారదర్శకంగా నిర్వహించాం అని తెలిపారు. ఇది చాలా వరకు ఒక ప్రతిష్టాత్మకంగా మొదటి సంతకం అయినందుకు కాస్త కోర్టులు కేసులు గొడవ వల్ల కొంచెం లేట్ అయినా కూడా చివరికి కోర్టులు పరిశీలించిన తర్వాత దాన్నంతా నోటిఫికేషన్ పక్కాగా ఉంది కాబట్టి నోటిఫికేషన్ లో ఏమి ఇచ్చారో దాని ప్రకారంగా జరిపిస్తున్నారు. డీవియేషన్ అనేది లేదు కాబట్టి దాని మీద ఏ స్టే రాలేదు. అందుకని డిఎస్సి పూర్తిగా నిర్వహించారు. ఇదే విషయాన్ని ఆయన చెప్పుకొచ్చి అందరూ ఎమ్మెల్యేలను ఎంపీలను అందరినీ ఆహ్వానించారు. కార్యక్రమం చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన కన్సల్ట్ మినిస్టర్ కాబట్టి దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇది దానికి సంబంధించిన వార్త అండి. ఈ పీపీపీ విధానానికి ప్రైవేటీకరణకు తేడా తెలియని జగన్ అని చెప్పి ఇక్కడ వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ప్రసంగించారండి సభలో. ప్రజారోగ్యాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు, భావ్యమా అని అడుగుతున్నారు బొత్స సత్యబాబు గారు. ప్రతిసారి ఏది మాట్లాడినా ప్రభుత్వం తరపు నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతారండి. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఇదే అంటున్నారు. ఇక్కడ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే 3 ముక్కలాట ఉందో లేదో చెప్పాల్సింది సజ్జల కాదు జగన్ అని చెప్పేసి అంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారే మాట్లాడతారు, జగన్ మాట్లాడరు, ఎమ్మెల్యేలు మాట్లాడరు, అసెంబ్లీకి రారు, అసెంబ్లీలో ఏ అంశం అయితే చర్చిస్తున్నారో ఆ చర్చలో పాల్గొనరు. ఏం మాట్లాడినా కూడా వాళ్ళ తరపు నుంచి పార్టీ తరపు నుంచి కానీ గతంలో కానీ ఇప్పుడు కానీ మాట్లాడితే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతారు. ప్రధానంగా జనం తలగా బాధ ఏంటంటే ఎవరి సజ్జల రామకృష్ణారెడ్డి
ఎవరు ఓట్లేసి గెలిపించారు? ఏ ప్రజలకి ఇతను ప్రజాప్రతినిధి? ఎంపీయా? ఎమ్మెల్యేయా? కనీసం వార్డు మెంబర్ అయినా? ఆయన ఏదో ఆయన వ్యక్తిగత ఆయన సలహాల కోసం చిన్న కుర్రాడు, తెలుసో తెలియకో పరిపాలనలో ఏదో బాగా చేయాలంటే ఇంకా తెలుసు తెలియక ఇబ్బంది పడతారని చెప్పేసి ప్రెస్లో చాలా అనుభవం ఉందని చెప్పి వాళ్ళ ప్రెస్లో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తిని లక్షల జీతం పోసి, ట్యాక్సులు కట్టిన సొమ్ము జీతం పోసి ఆయన పోషిస్తున్నారు. అంత మాత్రాన అన్ని చేతుల్లోకి తీసుకుని పార్టీని కూడా ముంచేశారు కదా ఆయన. అది గుర్తించాలి. జగన్ గారే మాట్లాడాలి, ఏది మాట్లాడినా కానీ. ఎవరో మాట్లాడితే ఎలా అని చెప్పి ఆయన చెప్తున్నారు. కైకలూరులో భారీ రేషన్ బియ్యం పక్కదారి. కైకలూరు నుంచి రేషన్ బియ్యం పక్కదారి పట్టింది. నాదెండ్ల మనోహర్ గారు ఎన్ని రేషన్ బియ్యం పట్టుకున్నామో అవన్నీ వివరించారు అసెంబ్లీలో. రాష్ట్రంలో అధికారికంగా 2524 విగ్రహాలు ఉన్నాయి. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఇది విగ్రహాల మీద వచ్చిందండి. మొన్న ఎక్కడో ఏదో సమస్య వచ్చింది కదా, ఆ సమస్య మీద అసలు విగ్రహాలు అధికారికంగా పెట్టారా అనధికారికంగా పెట్టారా అనే దాన్ని తీస్తే 2524 మాత్రమే పర్మిషన్ తీసుకుని పెట్టినటువంటి విగ్రహాలు ఉన్నాయంట. దాని మీద ఏందో కదులుతున్నట్టుంది విగ్రహాలు అంశము. వైకాపా హయాంలోనే ప్రైవేటుకు పర్యాటక ప్రాజెక్టుల నిర్వహణ, అది కరెక్టే. అది ఎప్పుడు ముందు నుంచే ఉంది. ప్రత్యేకించి కాదు, పర్యాటక శాఖలో చాలా వరకు ప్రైవేట్ వాళ్ళకే అప్పచెప్పారు నిర్వహణ. పార్కులన్నీ నిర్వహణ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పారు. చేనేత రంగాన్ని కాపాడేందుకు దీర్ఘకాలిక ప్రణాళిక, సొసైటీలకు యూనిఫామ్ ఆర్డర్లు ఇచ్చే విషయమే వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు. ఇది యూనిఫామ్స్, స్కూల్ యూనిఫామ్స్ అన్ని కూడా సొసైటీలకు ఇస్తే చేనేత రంగం కాస్త నిలబడుతుందని లోకేష్ ప్రతిపాదించారండి. అమరావతిని అడవిగా మార్చిన జగన్, అది నా మంత్రి నారాయణ. అంతా మరి వాళ్ళు లేరు, వాళ్ళుంటే వాళ్ళు ఏదో కలిసి మాట్లాడే అవకాశం ఉండేది. అరెస్ట్ సమయంలో యూనిఫామ్ ధరించలేదేమి. సౌందర్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఆయన సోషల్ మీడియాలో కార్యకర్త అండి. ఆయన్ని అరెస్ట్ చేసేటప్పుడు పోలీసులు యూనిఫామ్ వేసుకుని వెళ్ళలేదంట. దాని మీద వాళ్ళ ఆవిడ ఫిర్యాదు చేసింది. దాన్ని ఈ కోర్టులో ఆక్షేపించింది హైకోర్టు. ఎందుకు మీరు పోలీసులు యూనిఫామ్ వేసుకోలేదని చెప్పేసి కోర్టు ఆక్షేపణ తెలియజేసింది. ఇక సాక్షి చూస్తే అదే మీటింగ్ అండి. కార్యకర్తలకు అండగా నిలబడతాం, పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టీకరణ. అన్యాయానికి గురైన కార్యకర్తలకు అండగా నిలవడానికే డిజిటల్ బుక్. ఈ డిజిటల్ బుక్ అనేది పెట్టాం కాబట్టి మీరు ఎందుకు కంప్లైంట్ చేయండి, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పని పడదామని చెప్పి చెప్పడం జరిగిందని. ఈ సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పేసి సెలవు ఇచ్చారు. దుర్గమ్మను దర్శించుకోవటం దివ్యమైన అనుభూతి అని చెప్పి ఆయన మన ఉపరాష్ట్రపతి గారు చెప్పారు. ఆరోగ్యశ్రీ సేవలు బంద్, ఆరోగ్యశ్రీ సేవలు వాళ్ళతో స్ట్రైక్ చేస్తున్నారు, కారణంగా బంద్ అయినాయని చెప్పేసి చెప్పారండి. ఈ వార్తలు ప్రధానంగా ఇది కార్యకర్తలకు అండగా నిలబడతాం అన్నది ఒకటి, సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అన్నది ఒకటి. ఈ రెండు వార్తలతోటి పేపర్ అంతా నిండి ఉంటుందండి. మెడికల్ కాలేజీల్లో పీపీపీ విధానం అనేది ఎమ్మెల్సీలు అంతా మండలిలో లేవనెత్తుతున్నారండి. దాని మీద మండలి మాత్రం చాలా హాట్ గా జరుగుతుంది. మఫ్టీలో వెళ్ళి పౌరులు ఎలా అరెస్ట్ చేస్తారు, మఫ్టీలో వెళ్ళి ఇందాక చెప్పుకున్నామండి, యూనిఫామ్ లేకుండా ఎలా చేస్తారని చెప్పి చెప్పుకున్నాం. సరే, ప్రత్యేకమైన వార్తలు ఏమున్నాయో చూద్దాము. స్టేట్మెంట్లు కాకుండా కార్యకర్తలు బగ్గుమన్న లద్దాఖ్, ఇది వార్త అండి, అంతకుముందు చెప్పుకున్నాం. ఇది ఆంధ్రజ్యోతి అండి. ఆంధ్రజ్యోతిలో చూస్తే ఇది మౌనమేళ నారాయణ అని చెప్పి ఇది ఒక ప్రత్యేకమైన వార్తే మనకి అనిపించింది. అక్రమార్కులకు మంత్రి అండదండలు. నారాయణ గారు, మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అక్రమార్కులకు అండదండలుగా ఉన్నారు అన్న దాని మీద ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారండి ఆంధ్రజ్యోతిలో. అది ఏంటిది అంటే, మనం సాధారణంగా గతంలో మొన్న విన్నాం, వాళ్ళ ఈ శ్రీలక్ష్మి గారు, ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు కొందరు వైసీపీ నేతలు కలిసి చాలా అక్రమాలు చేశారని చెప్పి సుందరీకరణ మున్సిపాలిటీలో పనులు, దీనిలో కూడా చాలా వరకు రోడ్లు విస్తరణలోను ఇవి చాలా వరకు ఉన్నాయి అక్రమాలని. మొన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఈమె మీద మళ్ళీ వాళ్ళకి ఏదో క్లాస్ వచ్చింది, విమర్శించారు. మొత్తం 2000 కోట్లు ఏదో అక్కడ తిరుపతిలో రోడ్లు విస్తరణలో ఆమె లబ్ధిదారులకు ఇవ్వాల్సిన బాండ్స్ ఈమె చాలా ఎక్కువ చేసి ఆ సొమ్ములు తినేసింది అని చెప్పి ఈమె మీద ఆయన లేదా ఆయనదే అని ఈమె ఇలాగ మొత్తం మీద అది క్లాస్ వచ్చింది. ఇదంతా దీన్ని బట్టి ఇంత జరుగుతున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నారాయణ గారు ఆ శాఖకు మంత్రి అయిన తర్వాత కనీసం దాని మీద ఏంటి మాట్లాడకపోవడం, దాన్ని విచారణ చేయించకపోవడం, ఇదంతా ఏంటి, ఏం లాలూచి పడ్డారు అన్న రకంగా ఆయన అదే ఆంధ్రజ్యోతిలో అనుమానాలు వ్యక్తం చేస్తూ రాశారండి.
విపక్షంలో ఉండగానే జగన్ రెచ్చిపోతున్నారు. ఈసారి అధికారంలోకి వస్తే అధికారులను వదిలిపెట్టేది లేదు. సప్త సముద్రాలు అవతల ఉన్న లాక్కొస్తాం, సినిమా చూపిస్తాం అని హెచ్చరిస్తున్నారు. జగన్ హయాంలో మున్సిపల్ శాఖ పరిధిలో జరిగిన అక్రమాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నా ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. స్వయానా కూటమి ఎమ్మెల్యేలే ఫిర్యాదు చేసినా స్పందించడం లేదు. ఆ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తీరుపై కూటమి నేతలే ఇస్తుపోతున్నారు. వైసీపీ హయాంలో మున్సిపల్ శాఖలో భారీ అవినీతి. ఐఏఎస్ శ్రీలక్ష్మి, కొందరు వైసీపీ నేతలే బాధ్యులు. 100 కోట్లు విలువైన టీడీఆర్ బాండ్ల స్కాము అది చిన్న ఇష్యూ అని తుస్సుమనిపించిన మంత్రి. అంతర్గత విచారణకు ఆయనే బ్రేకులు. అమృత్ బ్యూటిఫికేషన్ పనులపై అదే తీరు. అక్రమాలపై కూటమి ఎమ్మెల్యేల ఆరోపణ. ఆధారాలు చూపిస్తున్నా స్పందించిన నారాయణ. సభా సంఘం వేసేందుకు సస్య మీద నాటి అక్రమార్కులపై ఆయనకు ఎందుకంత ప్రేమ? ఇది ఇలా రాసుకొచ్చారండి. ఈ టీడీఆర్ బాండ్ల విషయంలో ఈమెనే టార్గెట్ చేస్తూ మరి వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి గారు విమర్శించారు. మొన్న ఒకసారి ఒక వీడియో రిలీజ్ చేశారు. అసలు సమస్య ఎక్కడుంది, ఎవరు అక్రమాలు చేశారు, ఏదైనా ఒక దర్యాప్తు జరిపించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఎందుకు మౌనంగా ఉన్నారో. ఇక ఆంధ్రప్రభలో కొన్ని వార్తలు చూద్దాం ఏమున్నాయో. కొత్తగా ఉంటే విజయవాడ ఉత్సవాలు జరుగుతున్నాయి ఘనంగా. శ్రీవారికి బ్రహ్మోత్సవాలు ప్రారంభం సందర్భంగా ఆయన వచ్చారు. ఉపరాష్ట్రపతి గారు మోడీ మిత్రులే దేశానికి శత్రువులు అని చెప్పి రాసుకొచ్చారండి. అంటే సిడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ గాంధీ గారు పరోక్షంగా మోడీ మిత్రులంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మోడీకి మిత్రుడే, ఆయనే దేశానికి శత్రువు అన్నట్టు ఆయన చెప్పారు. ఇది ఒక అవకాశాన్ని ఆ విధంగా ఉపయోగించుకుంటున్నారు. ఆరోగ్య సేవలో గ్లోబల్ హబ్ గా భారత్ని ఆరోగ్య సేవలు ఒక రకంగా చెప్పాలంటే కాస్త మెరుగైనటువంటి వైద్య పరిశోధనలు, వైద్య కళాశాలలు, తర్వాత ప్రజా ఆసుపత్రులు కాస్త పటిష్టం చేసినట్టయితే ప్రపంచానికే మందులు సప్లై చేసే దేశంగా ఉంది భారత్. ముఖ్యంగా అమెరికా మన తాలూకా జనరిక్ మందుల మీద పూర్తిగా ఆధారపడి ఉంది. కాబట్టి ఈ స్వయం సమృద్ధి సాధించాలంటే, భారతదేశం వైపు ప్రపంచమే చూడాలంటే మాత్రం ఈ వైద్యం విషయంలో, ఇక్కడ వైద్య ఆరోగ్యం విషయంలో మాత్రం కాస్త కరోనా సమయంలో భారతదేశం తాలూకు సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. యాక్చువల్గా మిగతా దేశాలతో కంటే మన దేశం బాగా నిలబడగలిగింది. మన ఇమ్యూనిటీ, మన తాలూకా మెడిసిన్, మన తాలూకా ట్రీట్మెంట్ మిగతా దేశాలు అప్రిషియేట్ చేసేవి అసలు యాక్చువల్గా. కాబట్టి ఇదే అవకాశంగా తీసుకొని నేను ఎలా అయినా సరే రేపు ఇటువంటి ట్రంపులు లేకపోతే మరొకరు వచ్చి ఎవరు బెదిరించే పరిస్థితి లేనట్టుగా భారతదేశం తయారు కావాలంటే ఈ ఆరోగ్య సేవలు ఒక గ్లోబల్ హబ్గా తీసుకురావాలి. దానికి నరేంద్ర మోడీ గారు కట్టుబడినట్టు చెప్పుకొస్తున్నారు. సచివాలయ ప్రాంగణంలో విస్తృత ఏర్పాట్లు. లడక్ 71 మంది మావోయిస్టులు లొంగుబాటు. ఇది మావోయిస్టులు మాత్రం ఈ మధ్య చాలా వరకు మార్పు జరుగుతుంది. ఆయుధాలు వదిలేస్తున్నట్టు, లొంగిపోతున్నట్టు ప్రకటనలు బాగా వస్తున్నాయండి. ఇంకా ఇక్కడ ఏది ఎక్స్క్లూజివ్ అదేంటి, ఉప్పాడ వస్తా మాట్లాడతా అంటే ఉప్పాడలో ఎన్నికల ముందు బాగా మాట్లాడారు కదా, అందుకని ఇప్పుడు మరి వెళ్ళలేదని అక్కడ యాజిటేషన్స్ ఉన్నాయి, అక్కడ సమస్యలు ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కాబట్టి నేను వస్తానని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అసెంబ్లీ సమావేశాల వల్ల రాలేకపోతున్నా, ముగిగానే ఉప్పాడ పర్యటిస్తా, మత్స్యకారుల సమస్యలు నాకు తెలుసు, సమస్యలపై అధ్యయనానికి కమిటీ, నివేదిక రాగానే ప్రభుత్వ చర్యలు, ఈలోగా అత్యవసర సమస్యలపై దృష్టి, ఉప్పాడ మత్స్యకారుల సమస్యపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. అదండి అక్కడ జరుగుతుంది. దాని కమిటీ కూడా ఉంది, అది కూడా వచ్చిన తర్వాత దాన్ని యాక్షన్ తీసుకుంటాం. ఈలోగా అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి, తర్వాత వస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. రెడ్ బుక్ పేరుతో వేధిస్తే డిజిటల్ అదంతా చూసామండి. ఇదండి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.